వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. షాహిద్ ఆఫ్రిది ఓ జోకర్, అలాంటి జోకర్స్ పేర్లు ప్రస్తావించకండి అంటూ ఓవైసీ ఆగ్రహం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హామీలు నెరవేర్చారా అంటూ నిలదీసిన మహిళలు. రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ తీయలేదని రేవంత్ రెడ్డికి దుఃఖమాగడం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ సభతో మీ సభను పోల్చుకుంటారా? మీరు పిల్ల కాకులు. మా సభలో పల్లీలు ఐస్ క్రీములు అమ్ముకోవడానికి వచ్చినంత మంది వస్తారు కాంగ్రెస్ సభకు. అయినా ఒక్కడే నాయకుడు మాట్లాడి సభ పెట్టే దమ్ము ఉందా కాంగ్రెస్ నాయకులకు అని ప్రశ్నించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి ఐస్ క్రీములు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది అంతతో సభ పెట్టినా చాలు. గంత మందితో పెట్టినా చాలు అలా సభల మొక్కలకి. ఎవరు చూసి వస్తారట, ఎవరు పేరు పెడతారట, ఎవరు చూసి వస్తారట, ఎవరు ముఖ్య అతిథి దానికి. మా లెక్కనే ఒక్కరినే మాట్లాడి పంపేమని ఎవడో ఒక్క సభ పెట్టి ఈయన మండలంలో పెడతారా, ఒక గ్రామంలో పెడతారా, మా లెక్క ఒక్క నాయకునే మాట్లాడి పంపించాము. దీనికి పలానే ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరితో మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలను చెప్పుకుంటా. నేను కూడా ఆ సభకు వచ్చి దండం పెట్టి వస్తా. ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చిల్లర మాటలు, చిల్లర ఇష్టాలు. కేసీఆర్ సభలతో పోల్చుకునే దమ్మ ఇవన్నీ పిల్లకాకులు ఏదేదో మాట్లాడుతుంటాయి. రైట్, ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి మొగోడే అయితే ఇప్పటి వరకు ఎన్ని వడ్లు కొన్నారో, ఎంతమంది రైతులకు డబ్బులు వేశారో, ఎంత వడ్లను బోనస్ వేశారో సాయంత్రం వరకు చెప్పాలి. సాయంత్రం వరకు చెప్పకపోతే రేవంత్ రెడ్డిని ఏమని పిలవాలని అన్నారు జగదీష్ రెడ్డి. ఇప్పటి వరకు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా. గత యాసంగిలో ఎన్ని వడ్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని వడ్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు. నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు, దమ్ముంటే లెక్క చెప్పమనండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి? ఎన్ని వడ్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని వడ్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ తీయలేదని రేవంత్ రెడ్డికి దుఃఖమాగడం లేదు. అయినా నీ పార్టీ ఎమ్మెల్యేలకే నీ పేరు గుర్తుండడం లేదు. మరి కేసీఆర్ ఎందుకు తీస్తాడు నీ పేరు అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కొంతమందికి దుఃఖం ఆగుతలేదు. అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో అనువదిలిస్తేవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నరే, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 17 నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినావు, ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు. నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో, లాగు వీక్తానన్నావో, అంగి వీక్తానన్నావో, కనుగుడ్లు వీక్తానన్నావో, పేగులు వీక్తానన్నావో, ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు. నిన్ను పేరు ఒక్కసారన్నా తలుసుకోకపోయాను బాధపడుతుంటున్నాను.
నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో పూర్తయిన ఒక ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు చెప్పడమే కానీ హామీలు నెరవేర్చారా అంటూ నిలదీసిన మహిళలు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోసం కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నర్సయ్య 20,000 లంచం తీసుకున్నాడని, అయినా తన పేరు జాబితాలో రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన కనకయ్య. కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నర్సయ్య ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని 50,000 లంచం అడిగాడని, అతనికి 20,000 ఫోన్పే చేసినా తన పేరు రాకుండా చేశారని కనకయ్య ఆవేదన. వాటర్ ట్యాంక్ ఎక్కి కనకయ్యను సముదాయించి కిందకు దించిన పోలీసులు. సంపాదన లేదు, ఏది లేదు, నాకు ఊరు మొత్తానికి తెలుసు. అయితే ఆ విషయంలో సమయం నీకు ఫస్ట్ లిస్ట్లో ఇల్లు పెడతారా అంటే నీ 20,000 రూపాయలు నేను ఇచ్చిన. దానికి ఫోన్పేలా ఫస్ట్ 20,000 అన్నారు. ఎంత అడిగిరమ్మా? 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అది అడుగుతున్నట. ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అది అడుగుతున్నట. అయితే నేను 50,000 రూపాయలు అంటే అవతల 1,00,000 రూపాయలు అందరూ వెళ్తావు దేవుడా దండం పెడతా అందరూ. అయితే సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్లో కాంగ్రెస్ చెప్పు వస్తున్నా అంటే మరో 1,00,000 చెప్తే నేను 20,000 రూపాయలు గుడిపల్లి నర్సయ్యకి ఫోన్పే చేసి లేదు అది మరి వాళ్ళకి ఇష్టం శాస్త్రాచారు ఏమన్నా వర్క్ చేసిన. ఇప్పుడు నాకు లిస్టులో పేరు లేదు. ఏప్రిల్ 25న గాలి సోకిందని జ్ఞానాపురం చర్చికి బాలికను తీసుకొచ్చిన తల్లి అమ్మమ్మ. బాలిక పిచ్చి పట్టినట్లు కరుస్తుందని నోట్లో గుడ్డ కుక్కి మూతికి బట్ట చుట్టడంతో ఊపిరాడక బాలిక మృతి. పోలీసుల విచారణకు భయపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లి అమ్మమ్మ. ఇప్పుడు తీసుకో వన్ ఫోటో. గుడ్ మార్నింగ్ అండి, ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. మీకు అందరికీ తెలిసిందే, నిన్న రాత్రి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇలాగా సమ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది జ్ఞానపురం మన కంచర్పాలెం చర్చ్లో అని, సెయింట్ పీటర్స్ చర్చ్లో. అప్పుడు మా వాళ్ళు వెళ్ళి విచారించగా తెలిసింది ఏంటంటే ఒక 11 సంవత్సరాల అమ్మాయి పేరు ఈదల పూర్ణచంద్రిక. అమ్మాయి వయసు 11 సంవత్సరాలు. అమ్మాయి వాళ్ళ తల్లి అమ్మమ్మ, తల్లి పేరు వరలక్ష్మి, వాళ్ళ అమ్మమ్మ పేరు సావిత్రి. వీళ్ళతో కలిసి నిన్న మార్నింగ్ కంచరపాలెం చర్చికి రావడం జరిగింది. ఎందుకు అంటే ఆ పాప ఎవరైతే ఉన్నారో అమ్మాయి 5వ తరగతి చదువుతూ ఉంది. వాళ్ళది డెంకాడ మండలం, విజయనగరం జిల్లా. 20 రోజులుగా అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నందుకు గాను పిచ్చిగా మాట్లాడుతూ కొట్టడం అంది చేస్తుందని చెప్పి వాళ్ళ మదర్ చెప్తున్నారు. దానికోసం అని చెప్పి ప్రార్థించి చర్చికి తీసుకెళ్తే తగ్గుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మన చర్చికి తీసుకురావడం జరిగింది. తీసుకురాగా మార్నింగ్ తీసుకొచ్చారు. దాని తర్వాత చర్చిలో వాళ్ళు మాట్లాడగా వాళ్ళు దీంట్లో ఫర్దర్గా మీరు కొత్త వలస తీసుకెళ్తే బెటర్ అండి, ఇక్కడ మేము పూజ చేసాము, కొత్త వలస కూడా తీసుకెళ్ళమంటే కొత్త వలస కూడా తీసుకెళ్లారు. కొత్త వలస కూడా తీసుకెళ్ళి కొత్త వలస నుంచి మళ్ళీ వెనక్కి ఈవినింగ్ చర్చ్ వరకు రావడం జరిగింది. చర్చ్కి వచ్చాక ఎవరు లేని సమయంలో చర్చ్ జస్ట్ అప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తూ వాచ్మెన్ ఒక్కలే ఉన్నారు. ఓపెన్ చేయగానే చర్చ్ ఓపెన్ చేస్తారు, ఇంకా ఎవరు లేరు. ఓన్లీ తల్లి, అమ్మమ్మ అండ్ ఆ పాప
ఉండగా పాప కొంచెం అరుస్తూ గట్టిగా పిచ్చి పిచ్చిగా కేకలు వేయడం చేస్తుంటే ఆవిడ్ని వాళ్ళు మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఇద్దరు కలిసి కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఆ కంట్రోల్ చేయడం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పాప ఆ గ్రాండ్ మదర్ యొక్క చేయి కరవడం, అలాగే వైలెంట్గా బిహేవ్ చేయడంతో ఆ అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేద్దామని చెప్పి స్కార్ఫ్ అది కూడా కొంచెం ముఖానికి కట్టడం జరిగింది. కట్టి ఆ అమ్మాయిని పడుకోబెట్టారు. అమ్మాయిని దానివల్ల అమ్మాయి కొంచెం ఏదైనా ఊపిరాడకి ఏమైనా ఇదైందా, లేదంటే అమ్మాయి ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదైనా అమ్మాయికి ఇదైందా అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తేలుతుందండి. సో దీని మీద వాళ్ళ ఫాదర్కి మదర్కి కూడా మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. 4 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసాం. క్రైమ్ నెంబర్ 154/2025 అండర్ సెక్షన్ 194 ఆఫ్ BNSS యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ పాక్ ఉగ్ర కార్యకలాపాలపై యుఎన్లో భారత్ ధ్వజమెత్తింది. విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్స్ లాంచ్ సందర్భంగా ఇండియా అంబాసిడర్ యోజనా పటేల్ ప్రసంగించారు. టెర్రరిస్టులకు ఫండింగ్ చేసినట్లు పాక్ డిఫెన్స్ మినిస్టర్ క్వాజా అంగీకరించారు. గ్లోబల్ టెర్రరిజాన్ని పాక్ పెంచి పోషిస్తున్నట్లు బహిర్గతమైంది అని ఫైర్ అయ్యారు. తాము యుఎస్ యూకే కోసమే ఉగ్రవాదులకు సాయం చేసినట్లు క్వాజా చెప్పిన విషయం తెలిసిందే. Thank you, madam. It is unfortunate that one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless allegations against India. The whole world has heard Pakistan's Defence Minister Khwaja Asif admitting and confessing Pakistan's history of supporting, training and funding terrorist organizations in a recent television interview. This open confession surprises no one and exposes Pakistan as a rogue state fueling global terrorism and destabilizing the region. The world can no longer turn a blind eye. I have nothing further to add. Thank you. పాక్ విషయంలో కేంద్రానికి ఏఐఎంఐఎం చీఫ్ అసాసుద్దీన్ ఓవైసీ సూచనలు చేశారు. పాక్ను FATF గ్రే లిస్టులో చేర్చాలన్నారు. మన ఎథికల్ హ్యాకర్స్ ఆ దేశంపై సైబర్ అటాక్ చేయించాలన్నారు. దాన్ని అంతర్జాతీయ చట్టం ప్రకారం సెల్ఫ్ డిఫెన్స్ కింద సమర్థించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పేరు ప్రస్తావించగా ఎవరతను, అలాంటి జోకర్స్ పేర్లు ప్రస్తావించకండి అంటూ ఓవైసీ ఆగ్రహించారు. वो तय करेंगे, मगर मेरा डिमांड ये है कि पाकिस्तान को फिर से FATF की ग्रे लिस्ट में लाना जरूरी है. फाइनेंशियल एक्शन टास्क फोर्स में उनको ग्रे लिस्ट में लाए. ग्रे लिस्ट में लाए तो उनको ये देखिए इलीगल पैसों से फाइनेंस करे टेररिज्म ये लोग. कोई वाइट का पैसे नहीं कि इलीगल पैसे से. तो FATF की दोबारा लिस्ट की ग्रे लिस्ट में पाकिस्तान को डालना जरूरी है. हम डिमांड करेंगे ये गवर्नमेंट से कि उनको FATF के ग्रे लिस्ट में डालो आप, तभी जाकर उनका होगा. और हम लोग पूरा उन पे साइबर अटैक करना, हमारे पास एथिकल हैकर्स है, हमारे पास नेवल और एयरफोर्स ब्लॉकेट कर सकते, इंटरनेशनल लॉ में कर सकते हम. और अगर कल कोई एक्शन गवर्नमेंट लेगी तो यूनाइटेड नेशन का कानून है आर्टिकल 51 जो सेल्फ डिफेंस में आपको राइट देता, और नॉन स्टेट एक्टर्स के खिलाफ भी आप एक्शन ले सकते. तो ये सब चीजें हैं. और भारत के संविधान में आर्टिकल 355 है. 355 के तहत कोई स्टेट में अगर एक्सटर्नल एग्रेशन होता तो सरकार की जिम्मेदारी उसको रोकने की. शहीद अफरीदी ने ऐसा स्टेटमेंट किया है, भारत खुद ही अपने लोगों को मारता है और फिर बाद में हमारे ऊपर नाम लेता है. कौन है जी इन्हें? शहीद अफरीदी कौन है इन्हें? नाटक है क्या ये? छोड़ो ना, तुम क्या जोकरों का नाम ले रहे मेरे सामने? छोड़ो ना इन लोगों को. क्या भारत उनको వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. షాహిద్ ఆఫ్రిది ఓ జోకర్, అలాంటి జోకర్స్ పేర్లు ప్రస్తావించకండి అంటూ ఓవైసీ ఆగ్రహం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హామీలు నెరవేర్చారా అంటూ నిలదీసిన మహిళలు.
రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ తీయలేదని రేవంత్ రెడ్డికి దుఃఖమాగడం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.